యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎవరు నువ్వు మోసం చేస్తావు? వాళ్ళని వీళ్ళని మోసం చేసిన తర్వాత ఎవరు నష్టపోయేది? నీ తల్లిదండ్రులు ఏమో నష్టపోరు. నువ్వు ఎవరినైతే మోసం చేస్తావు వాళ్ళేం బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఆఖరికి నష్టపోయేది నువ్వే. ఒకరోజు నీ ఏడుస్తావు దేవునికి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే. When you are misusing the opportunities to turn back to God, you will regret one day. ఒకరోజు నీ ఏడుస్తావు. బైబిల్లో ఏషావు అనే యవనస్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ తర్వాత వచ్చాడని బైబిల్లో రాయబడింది. కన్నీళ్లు విడుస్తూ వచ్చాడట. ఐ నీడ్ బ్లెస్సింగ్, ఐ నీడ్ గాడ్స్ ఫేవర్, ఐ నీడ్ ఎ బ్రేక్ త్రూ అని పాదాలు పట్టుకుని ఏడ్చాడట. కానీ ఆ తర్వాత వచ్చాడు గనుక అతని జీవితంలో దీవెన పొందలేకపోయాడు. ఏషావుల గుండెలు బాదుకునే పరిస్థితి నీ జీవితంలో ఒక రోజున వస్తుందేమో. ఆ పరిస్థితి రాకముందరా సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టేశాయి. జీవాధిపతి అయిన దేవుడు, నిన్ను నడిపించగలిగిన వాడు, నేను బలపరచగలిగిన వాడు, తన ప్రణాళికల కోసం నిన్ను వాడుకోగలిగిన వాడు, ట్రూ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ నీకు ఇచ్చే ఆ దేవదేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే